హలో ఆల్! అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీ అందరికీ విజయవాడకు దగ్గరలో ఉన్న వెంకటపాలెం టీటీడీ దేవస్థానాన్ని ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మన ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి జస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. మనం రూట్ గురించి పెద్ద టెన్షన్ పడక్కర్లేదు. అక్కడ మనకి డైరెక్షన్ బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎలా వెళ్ళాలి ఏంటా అనేది. ఇది మనం వెళ్తూ ఉంటే ఇక్కడ మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో, అటునుంచి అక్కడ డైరెక్షన్ బోర్డ్ ఉంటది. మనం ఈజీగా వెళ్ళొచ్చు. వెళ్తుంటేనే అక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి గదండీ! నామాలు, శంకు, చక్రం అదే స్వామివారి ఆలయం స్టార్టింగ్ అట్లా కనిపిస్తూ ఉంటది. మనం ఇప్పుడు మేము 2 వీలర్ మీద వచ్చామనమాట. మనకక్కడ పార్కింగ్‌కి ఫీ అనేది ఏమి ఉండదు. లోపలికెళ్ళి మనం 2 వీలర్ అయితే 2 వీలర్, 4 వీలర్ అయితే 4 వీలర్ పార్క్ చేసుకోవచ్చు. ఇదే గోపురం కనిపిస్తుంది కదా! అటునుంచి మనం అక్కడ బైక్ పార్క్ చేసుకొని లోపలికెళ్ళాలి. ఈరోజు మామూలుగా మేము వీకెండ్స్‌లో వచ్చాం కాబట్టి ఇంత రష్ ఉంది. అదే నార్మల్ డేస్ అయితే మీకు అంత ఉండదు. మనం హ్యాపీగా ఎళ్లి దర్శనం చేసుకొని వచ్చేయొచ్చు ఒక 10-15 మినిట్స్‌లో. ఈ లోపల ఈ గుడి ప్రాంగణాన్ని చూస్తుంటేనే మనకి ఎంతో హాయిగా, ప్రశాంతంగా అదొక పాజిటివ్ వైబ్స్ అనేవి మనకొస్తూ ఉంటాయి. చూసారా ఎంత చక్కగా మొత్తం పకడ్బందీగా కట్టారు. మనం టీటీడీ ఆలయాన్ని ఏమాత్రం తీసిపోక్కర్లేదు. ఇక్కడ ఎవరైనా తులాభారానికి మొక్కుకున్నట్టయితే వాళ్ళు ఇక్కడ తులాభారం కూడా ఏర్పాటు చేశారు. అది కూడా మనం మొక్కు తీర్చుకోవచ్చు. ఈ లోపల ఇక్కడే స్వామివారు ఉంటారనమాట. బంగారు గోపురంలా కనిపిస్తుంది కదా! అక్కడే స్వామివారిది ఉండేది. లోపలికి ఫోన్స్ ఎలౌ లేవు. సో, అందుకని నేను బయట నుంచి చూపిస్తున్నాను. ఇది ఏంటంటే 3D ఈ స్వామివారిది మొత్తం అంతా గుడి 3D అనమాట. అక్కడ పెట్టారు నమూనాని. ఇవన్నీ ఏంటంటే మన తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా స్వామివారికి ఆ విధంగా ఒక్కొక్క వాహనాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ టీటీడీలో ఎలా జరిగిద్దో ఇక్కడ కూడా అన్ని కైంకర్యాలు స్వామివారికి ఆ విధంగానే జరుగుతాయి. గుడి మాత్రం అద్భుతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఓం నమో నారాయణాయ అనుకుంటూ వెనకాల రికార్డింగ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి టీటీడీది ఒకటి కౌంటర్ అనేది ఏర్పాటు చేశారు. అక్కడ టీటీడీ దేవస్థానంలో మనకి ఏవైతే ప్రొడక్ట్స్ దొరుకుతాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మీకు అక్కడ నేను ఇచ్చాను ఏదేది ఎంత ప్రైస్ ఉందో అని. మనకి స్వామివారి పువ్వులు ఉంటాయి కదా! అవి వాటిని వేస్ట్ చేయకుండా వాటితో ఎంతో సుగంధ పరిమళాలు వచ్చే అగరబత్తీలు, అలాగే దాని పక్కన లడ్డు కౌంటర్ కూడా ఉంది. అది ఈచ్ లడ్డు వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా. సో, అక్కడ మనకి లడ్డూలు కూడా దొరుకుతాయి. సో, నేను మీకు చూపించగలిగినంత చూపించానని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా స్వామివారి దర్శనం జరగాలని కోరుకుంటూ, అలాగే ఎవరైతే వెళ్లారో వాళ్ళందరికీ పునర్దర్శనం కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.